హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. కావ్య రాజ్ క్లోజ్గా ఉండటం చూసి తట్టుకోలేక కొట్టబోయిన యామిని చంప చెడ్లు అనిపించిన రాజ్. ఏం జరగబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. మొత్తానికైతే ఇక రాజ్ దుగ్గిరాల ఇంటికి రావటం ఇక అందరినీ కూడా చాలా సంతోషపెట్టడం. ఇక రాజ్ అయితే మొత్తానికి ఇక మంచం మీద ఉన్న ఫోటోని చూసి షాక్ తిని రుద్రాణిని తిట్టడం జరుగుతుంది. ఎందుకబ్బా తిట్టాడు రాజ్? ఇక ఫోటోని చూసి కావ్యని తిట్టాలి కదా అని చెప్పి కంగు తిన్న రుద్రాణి ఒక్కసారి ఫోటో చూడగానే అది స్వప్న ఫోటోని చూసి షాక్ తింటూ ఉంటే ఇంతలో స్వప్న వచ్చి, ఏంటత్తా నీకు కొంచెం కూడా బుద్ధి లేదా? నా ఫోటోని రాజ్కి చూపిస్తావేంటి? అసలు నీకు సిగ్గు లేదా అని చెప్పి చెడమెడ వాయిస్తుంది. ఇక మరొక పక్క ఇక యామిని అయితే ఎప్పుడెప్పుడు ఫోన్ చేస్తారు ఈ రుద్రాణి గారు, ఇంటికి రాజ్ని పంపించేస్తానన్నారు, ఇంకా ఇంటికి రాలేదు, కాల్ చేస్తే కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు, అసలు ఈవిడ మాటలు నమ్మి నేను అనవసరంగా తప్పు చేశానా అని చెప్పి ఒకవైపు తడబడిపోతూ ఉంటుంది. ఇక రాజు అయితే ఫాస్ట్గా బయటికి వస్తాడు. ఇక బయటికి రావడంతో దుగ్గిరాల కుటుంబం అంతా కూడా, ఏంట్రా మనవడా రెస్ట్ తీసుకున్నావా అనగానే, ఏం రెస్ట్ తీసుకోవడము ఏంటో, నేను కళావతి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పారు. కానీ వెళ్ళరా వెళ్ళు, పైన గదిలో ఉంది, వెళ్ళి కళావతికి నీ మనసులో మాట చెప్పేసే అని చెప్పి అంటుంది ఇందిరాదేవి. సరే నానమ్మ, మీరు అందరూ కలిసి నాకు ఎంకరేజ్ చేయండి, నా మనసులో ఉన్న మాటని బయటపెట్టి కళావతి మనసులో ఉన్న మాటని తెలుసుకోబోతున్నాను అనగానే, వెళ్ళరా వెళ్ళు, నీకు ఆల్ ది బెస్ట్ అని చెప్పి ఇంట్లో అందరూ కూడా కావ్య దగ్గరికి పంపిస్తారు రాజ్ని. ఇక రాజు అయితే కావ్య కోసం తెచ్చిన డ్రెస్సు అలాగే ఇక ఫ్లవర్ బొకే రెండు కూడా పట్టుకొని ఇక కావ్య ఉన్న బెడ్రూమ్లోకి అయితే వెళ్తాడు. కావ్య అప్పటికే ఇక బెట్టు చేస్తూ రాజ్ని ఆట పట్టిస్తూ ఉంటుంది. కళావతి గారు ఏంటి ఇక్కడే ఉన్నారు, నేను వచ్చానని తెలిసి మీరు కిందకి రావట్లేదు అనగానే, అదేమీ కాదండి, నేను కొంచెం పనిలో ఉన్నాను, మీరు దయచేసి ఇంటికి వెళ్తే బాగుంటుంది అనగానే, ఏంటండి పద్దాక నన్ను పొమ్మని గసిరేస్తూ ఉంటారు, నాకు అర్థం తెలుసులేండి, మీ ఆడవాళ్ళు పొమ్మంటే రమ్మన్నట్టే కదా అనగానే, ఈయన గతం మర్చిపోయినా ఈయన మనసులో ఉన్న మాటలు మాత్రం బాగానే కనిపెట్టుకుంటూ వస్తున్నాయి, ఇతని తెలివితేటలకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే, ఇక గతం మర్చిపోయినా లాజిక్ ఏమీ కూడా తప్పు పట్టడానికి లేదు అని చెప్పి ఇక అలానే చూస్తూ ఉంటే, కళావతి గారు కొంచెం సేపు మీరు కోపాన్ని తీసి పక్కన పెట్టండి అనగానే, కావ్య ఎందుకో అని చెప్పి అంటూ ఉంటే, ఎందుకు అని చెప్పి చేతిలో డ్రెస్ అయితే పెడతాడు. ఒక్కసారిగా ఏంటిది అని చెప్పి కావ్య అనగానే, చూడండి చూస్తే కదా తెలిసేది అనగానే ఇక బ్యాగ్లోంచి కవర్ తీసి ఓపెన్ చేసి చూస్తుంది. అందులో చాలా మంచి ఒక ఫ్రాక్ టైపు బ్లాక్ కలర్ డ్రెస్ అయితే కావ్యకి ప్రజెంటేషన్ చేస్తాడు రాజు అయితే. ఆ డ్రెస్ చూసి కావ్య, అమ్మ బాబోయ్ ఇలాంటి డ్రెస్సులు నేను ఎప్పుడూ వేసుకోలేదండి, నేను వేసుకోను అని చెప్పి పక్కన పెట్టేస్తుంది. ఒక్కసారిగా రాజు అయితే, ఏమండి కళావతి గారు, నేను మీకోసం ఎంతో వెతికి మీకు తగ్గ సెట్ అయ్యేలాంటి డ్రెస్ని తీసుకొచ్చాను, దయచేసి నా కోసం ఒకసారి వేసుకోండి, మిమ్మల్ని ఈ మోడ్రన్ డ్రెస్లో చూడాలని నాకు ఆశ, ప్లీజ్ అండి అని చెప్పి అంటాడు. కావ్య అయితే చాలా మురిసిపోతూ ఉంటుంది. ఇక డ్రెస్ తీసుకొని ఒంటి మీద పెట్టుకొని, నాకు బాగోదండి, నేను ఎప్పుడు కూడా ఇలాంటి డ్రెస్సులు వేసుకోలేదు అనగానే, ప్లీజ్ అండి నా కోసం ఒక్కసారి వేసుకోండి అని చెప్పి అనగానే, సరే అయితే అని చెప్పి కావ్య అయితే ఇక డ్రెస్ తీసుకొని ఇక మొత్తానికైతే డ్రెస్ వేసుకొని లూజ్ హెయిర్తో చాలా అందంగా రెడీ అయ్యి ఇక బయటికి వస్తుంది. చెప్పాను కదండి నాకు ఇలాంటి డ్రెస్సులు సెట్ కావని అని చెప్పి ఇబ్బందిగా నడుచుకుంటూ రాగానే ఒక్కసారిగా రాజ్ వెనక్కి తిరిగి చూస్తాడు. ఇక కావ్యని ఆ డ్రెస్లో చూసిన రాజ్ ఇక ఫ్లాట్ అయిపోతాడు. ఏమండి కళావతి గారు, మీరు అద్భుతం అండి, అద్భుతం అంతే, మీరు సాదా చీరల్లో కంటే కూడా ఈ మోడర్న్ డ్రెస్లో అదిరిపోయారు తండి, అంతే అదిరిపోయారు అని చెప్పి ఇక అలానే పొగుడుతూ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటాడు రాజ్. ఇక కావ్య కూడా మొత్తం మర్చిపోతుంది. రాజ్ కళ్ళల్లో కళ్ళు పెట్టి ఇక చూస్తూ ఉంటే ఇక ఒక్కసారిగా ఇక ఇక్కడికి వచ్చేస్తే రుద్రాణి అయితే, ఏంటి
ఈ యామిని నన్ను ఫోన్లతో చంపేసేలా ఉంది, ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడే వరకు ఊరుకునేలా లేదు అని చెప్పి ఇక ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఏంటి యామిని, చెప్పాను కదా మన ప్లాన్ అయితే ఫ్లాప్ అయింది. నా కోడలు ఉంది కదా, అది ఏదో చేసింది కాకుండా తిరిగేసి నాతోనే సారీ చెప్పించుకుంది అనగానే, మీరు ఏమేవో చెప్తున్నారు, నాకు అదంతా అనవసరం. నా రాజ్ నాకు కావాలి. ఇప్పుడు గనక రాజ్ కావ్య ఇద్దరు కూడా క్లోజ్ అయిపోతే నాకు గోదారే గతి అనగానే, అలా అని ఇప్పుడు నేనేమీ చేయలేను, ఇంకోసారి చూద్దాంలే. ఇప్పుడు ఏదో రకంగా కావ్యని రాజ్ని విడదీసి మీ ఇంటికి పంపిస్తాను అనగానే, నోవే, నేను కిందే ఉన్నాను అని చెప్పి అనగానే ఒక్కసారిగా పైనుంచి చూస్తుంది రుద్రాణి. ఇక వెంటనే యామిని అయితే, నేను ఇక్కడే ఉన్నాను, వస్తున్నాను అనగానే, వస్తున్నావా? ఇంకా నన్ను అడగడం ఏముంది, లోపలికి రా, నువ్వే స్వయంగా రాజుని తీసుకొని వెళ్ళిపో అని చెప్పి అంటుంది రుద్రాణి. ఇక మొత్తానికైతే యామిని ఇక దుగ్గిరాల ఇంటికి వచ్చేస్తుంది. ఇక హాల్లో అందరూ కూర్చొని ఇక మాట్లాడుకుంటూ ఉంటే దొంగచాటుగా రుద్రాని చూసి, యామిని, హాల్లో ఇక్కడెక్కడా రాజు లేడు, ఇదిగో ఆ పైన రాజ్ బెడ్రూమ్లోనే ఉన్నాడు అనగానే, బెడ్రూమ్లో ఉన్నాడా అంటే కావ్య ఎక్కడుంది అని చెప్పి హడావుడి పడిపోతూ ఉంటుంది. ఏంటి ఇప్పుడే వాళ్ళిద్దరు ఏదో కలిసినట్టుగా తడబడిపోతున్నావు, వాళ్ళిద్దరూ ఆల్రెడీ భార్య భర్తలు, ఆ సంగతి మర్చిపోవద్దు అని చెప్పి ఇక అంటూ ఉంటుంది రుద్రాని. తెలుసండి, తెలుసు, కానీ అది ఒకప్పుడు. ఇప్పుడు రాజ్ నన్ను ప్రేమించాలి, నాతోనే ఉండాలి. రాజ్ పేరు కూడా మార్చేసి రామ్గా మార్చుకున్నాను. ఇప్పుడు తనతో పాటు అక్కడ ఇక అంత క్లోజ్గా ఉంటే నేను తట్టుకోలేను కదా. సరే, నేను వెనక దారిలోంచి రాజ్ వాళ్ళ బెడ్రూమ్లోకి నేను ఎంటర్ అవుతున్నాను అని చెప్పి యామిని అయితే ఎవరూ చూడకుండా వెనక ద్వారం నుంచి రాజ్ వాళ్ళ బెడ్రూమ్ దగ్గరికి వస్తుంది. ఇక కావ్యరాజ్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక యామిని అయితే ఇక కావ్యకి రెడ్ ఫ్లవర్స్ చేతిలో పెట్టి, కళావతి గారు, మీకు ఎప్పటి నుంచో చెప్పాలని నేను అనుకుంటున్నానండి. ఈ మాట నా నోటి నుంచి మీరు వినాలని అనుకుంటున్నారని నాకు అర్థమైంది. కానీ మీరు లేడీస్ కదా, మీరు ఖచ్చితంగా అన్నిట్లో ఫస్ట్ ఉన్న ఇలాంటి విషయంలో మాత్రం మేమే బయటపడాలి అని చెప్పి రాజ్ అంటాడు. రాజ్ అన్న మాటలకి కావ్య సిగ్గుపడుతూ, ఏం మాట్లాడుతున్నారు, మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అనగానే, నాకు తెలిసిలేండి, మీరు కావాలని నా నోటితో చెప్పించాలని చూస్తున్నారని అని చెప్పి ఇక కళావతి గారు, మిమ్మల్ని నేను అని చెప్పి అనే లోపలే ఒక్కసారిగా బావా అని చెప్పి గట్టిగా అరుస్తుంది యామిని. అంతే, ఇక రాజ్ కావ్య ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. యామిని అరిచిన అరుపుకి రాజ్ వెనక్కి తిరిగి చూడగానే, ఏంటి బావా, ఏంటిదంతా, అసలు నీకేమైంది, గతం మర్చిపోయావని నేను బాధపడుతూ ఉన్నాను తప్పించి నన్ను కూడా మర్చిపోతావని నేను అస్సలు ఊహించలేదు బావా. ఇక్కడ ఈ దుగ్గిరాల కుటుంబంలో అసలు ఏం జరుగుతుంది, ఇంతమంది సాక్షిగా ఈ గదిలో మీరిద్దరూ ఏం చేస్తున్నారు అని చెప్పి చాలా గట్టిగా వాయిస్ని రేస్ చేసి రాజ్ మనసులో ఉన్న ఐ లవ్ యూ అన్న పదాన్ని కావి చెవులో పడకుండా చేస్తుంది యామిని. ఇక ఇంతలోనే అందరూ కూడా ఇక హాల్లోకి బయటకు వచ్చి, ఇదేంటి, ఎవరది అని చెప్పి చూసేసరికి అందరి కంటా పడుతుంది యామిని. ఇక రుద్రాని అమ్మటే కూడా అక్కడికి వస్తుంది. అందరూ కూడా అక్కడే సమావేశం అవుతారు. ఇక కావ్య అయితే ఒక్కసారిగా, ఇక యామిని, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పనగానే, ఏం మాట్లాడడం ఏంటి, నేను కట్టుకోబోయేవాడితో ఈ గదిలో ఉంటూ తిరిగేసి వాయిస్ రేస్ చేస్తున్నావేంటి, చిచి, అసలు ఈ కుటుంబానికి చాలా పరువు ఉంది, ప్రతిష్ఠ ఉందని బ్రాండ్ అంబాసిడరు మాకు పరువు ప్రతిష్టకి అని చెప్పుకుంటారు కదా ఈ దుగ్గిరాల కుటుంబం, ఇదేనా అని చెప్పి అనగానే ఇక అంతలోనే అందరూ కూడా ఇక అపర్ణ వచ్చి, ఏయ్ యామిని, ఏంటి సరాసరి ఎక్కడికి వచ్చావు, అయినా మేమందరం ఎంట్రన్స్లోనే కూర్చొని ఉన్నాం, నువ్వెలా వచ్చావు, ఇంటికి వచ్చింది కాకుండా ఎక్కువ మాట్లాడుతున్నావేంటి అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే రుద్రాని, వదిన, తను ఎంట్రన్స్ నుంచే వచ్చింది వదిన, కాకపోతే మీరందరూ తనని పట్టించుకోలేదు, తన బావని వెతుక్కుంటూ తను వచ్చింది, తీరా చూసేసరికి ఇక ఇక్కడే కదా రాసున్నాడు, అందుకని తను అలా అరుస్తుంది అనగానే, ఏంటి రుద్రాని, నువ్వేంటి యామినికి వకాల్తా పాడుతున్నావు, చూడు యామిని, నువ్వు ఇక్కడికి వచ్చింది వరకు ఓకే,
నోటికి వచ్చినట్టుగా వాగితే మాత్రం అస్సలు బాగోదు అని చెప్పి ఇక అపర్ణ అంటుంది. ఒక పక్క ఇక ధాన్యలక్ష్మి కూడా అంటుంది, చాలు ఆపండి. ఇంటికి మీరందరూ కూడా పెద్దవాళ్ళని, మీ అందరూ కూడా వయసుకు మించిన ఆలోచన చేస్తున్నారని ఇక్కడికి వచ్చి నాకే అర్థమైంది. ఏంటి బావా, ఏం మాట్లాడవేంటి? అసలు నన్ను పక్కన పెట్టి, నాతో పెళ్ళిని పక్కన పెట్టి, నాతో పాటు టైంని పక్కన పెట్టి ఈ కళావతితో ఈ గదిలో ఇక్కడ ఏం చేస్తున్నావు బావా? ఆహాహా, ఇదిగో కళావతి, అయ్యో బాబోయ్, ఎంత మంచి మోడర్న్ డ్రెస్ వేసుకుంది, బాగుంది. మీరందరూ కలిసి నా బావని ఈ కళావతికి అంటగట్టాలని చూస్తున్నారని బాగా అర్థమవుతుంది. ఏయ్ కళావతి, ఏంటి నోరు విప్పి మాట్లాడు. నువ్వు నా బావతో ఈ గదిలో ఏం చేస్తున్నావు అని చెప్పి, ఏంటి చేతిలో రోజెస్ కూడా. బావా, ఏంటి బావా, నిన్ను ఈ కళావతి మాయ చేసింది కదూ? ఖచ్చితంగా ఏదో మాయ చేసే ఉండొచ్చు. లేదంటే నా బావ ఎప్పుడు కూడా నన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండేవాడు కాదు. అలాంటిది ఇప్పుడు ఈ కళావతి ఏం మందు మాకు పెట్టిందో ఏమో, దీని చుట్టూ తిరుగుతూనే ఉంటున్నాడు అనగానే ఒక్కసారిగా రాజైతే, యామిని మాట్లాడుతున్నావు అన్నీ వింటున్నా. ఇప్పుడు ఈ టైంలో ఇక్కడ నేనున్నానని నీకలా తెలుసు అనగానే, బావా అసలు ఇదంతా పక్కన పెట్టు. ఇక్కడికి వచ్చి నువ్వు ఈ కళావతితో ఏం చేస్తున్నావు అన్నదే నాకు ఇంపార్టెంటు. నీ కారు ఈ దుగ్గిరాల ఇంటి ముందు పార్కింగ్ చేసింది. నేను అటువైపుగా వెళ్తూ చూశాను. ఇక్కడే ఉన్నావు కదా అని చెప్పి ఇక్కడికి వస్తే తీరా చూస్తే ఇక్కడ కాకుండా ఈ కళావతి బెడ్రూమ్లో ఉన్నావు. అందుకే అడుగుతున్నాను, ఈ కళావతిని నిలదీస్తున్నాను. బావా, నీదేమీ తప్పు ఉండకపోవచ్చు బావా, నువ్వు ఒక ఫ్రెండ్లీగానే ఉన్నావు, తన కోసం నువ్వు ఒక ఫ్రెండ్గానే మాట్లాడుతున్నావు. కానీ ఈ కళావతి తక్కువదేమీ కాదు, నీ దగ్గర చాలా విషయాలే దాచింది అని చెప్పి ఇక కావ్య మొహం మీద ఇక టెన్షన్ని చూసి ఇంకాస్త రెచ్చిపోతూ ఉంటుంది యామిని. ఇక కావ్య అయితే ఒక్కసారిగా ఈ యామిని సరాసరి ఇంటికి వచ్చి ఇలా మాట్లాడుతుంది అంటే ఖచ్చితంగా ఆయనని చూసుకొని ఇలా మాట్లాడుతుంది. ఆయనకి ఇదే విషయంలో ఆయన ఏదైనా స్ట్రెస్ ఫీల్ అయ్యి ఏదైనా అవుతారేమో. ఇప్పుడు దయచేసి నేను ఏమి మాట్లాడకుండా ఉంటేనే మంచిది అని చెప్పి, చూడండి రామ్ గారు, మీరు నాతో ఫ్రెండ్లీగా ఉన్నా మీ మరదలకి నచ్చట్లేదు. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. నాకు ఇక్కడికి మీరు రావడం ఇష్టం లేదని నేను చెప్పాను. అయినా కూడా మీరు ఇక్కడికి వస్తున్నారు. ఇదేం బాగలేదండి, వెళ్ళిపోండి అనగానే రాజు ఒక్కసారిగా ఇక తల పట్టుకొని అట్లనే చూస్తూ ఉంటాడు. దుగ్గిరాల కుటుంబం అందరూ కూడా భయపడిపోతారు. రాజుకి ఏమైంది అని చెప్పి అలానే చూస్తూ ఉంటే ఒక్కసారిగా రుద్రాణి, ఏంటి రామ్, ఏమైంది నీకు? ఈ ఇంటికి వచ్చిన పని జరిగిపోయిందా, ఇంకా జరగలేదా? ఈ కావ్యని ఇక నువ్వు మాట్లాడాలని చెప్పి ఈ రూమ్లోకి వచ్చావు కదా, ఇక మీ మరదలు అడుగుతున్న మాటలకి సమాధానం చెప్పు. తనని పెళ్లి చేసుకోబోతున్నావు కదా, ఎంతైనా తనని ప్రేమగా చూసుకుంటావని అనుకుంటుంది కదా. తనకి మాయ చేసి ఇక్కడ కావ్య దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నందుకు తను పాపం ఫీల్ అవుతుంది. చెప్పు రామ్ అని చెప్పి రుద్రాని ఇక సపోర్టివ్గా మాట్లాడుతుంది యామినికి. ఇంట్లో అందరూ కూడా చాలా సీరియస్గా చూస్తూ ఉంటే మీరు ఎంత చూసినా నాకేమీ భయం లేదు. ఇప్పుడు రాజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే నాకు ఇంపార్టెంట్. అది కూడా ఖచ్చితంగా ఇక ఎప్పుడూ రానివ్వకుండా జాగ్రత్త పడేలాగా కావ్య చేయడమే నాకు ఇంపార్టెంట్. ఆ తర్వాత ఇంట్లో అందరూ నన్ను ఏదో ఒక మాట తిడతారు, తిడితే ఈరోజు ఏమైనా నాకు కొత్త దులిపేసుకుంటాను అని చెప్పి ఇంకా చూస్తూ ఉంటుంది. ఇక ఒక్క మాట అంటుంది యామిని అయితే, అసలు నువ్వు ఆడదానివేనా? నాకు కాబోయే భర్తతో ఇక్కడ ఈ గదిలో ఏం చేస్తున్నావు? అతనిని ఏదో ఏమార్చి చివరాఖరికి ఆయనని చిచ్చి నా నోటితో చెప్పాలంటే నాకు అసహ్యంగా ఉంది. నీలాంటి క్యారెక్టర్లెస్ లేడీస్ అంటే నాకు అసహ్యం అనగానే ఇక రాజు అయితే చాచి చంప పగల కొడతాడు యామినిది. ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోతుంది యామినికైతే. ఇక ఒక్క దెబ్బకి కింద పడిపోతుంది. కింద పడిపోయిన మనిషిని పట్టుకొని లాగి పైకి లేపి మరొక చంప చెళ్ళు అనిపిస్తాడు రాజైతే. ఒక్కసారిగా దుగ్గిరాల కుటుంబం షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. బాబు రామ్ అనగానే, ఆగండి, అసలు నువ్వెవరివి కళావతి క్యారెక్టర్ని డిసైడ్ చేయడానికి? ఏంటి కళావతి గురించి తప్పుగా మాట్లాడుతున్నావు? నోరు అదుపులో పెట్టుకోయామని నేను సైలెంట్గా ఉన్నాను కదా అని చెప్పి నీ నోటుకొచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే ఇక్కడ ఖాళీగా ఉండటానికి
నేనేమి నువ్వనుకున్నట్టు రాముని కాదు రాజ్ని అని చెప్పి ఒక్కసారి ఊహించని షాక్ ఇస్తాడు అందరికీ కూడా రాజ్. అందరూ కూడా దెబ్బకి అలానే కంగుతిని చూస్తూ ఉండిపోతారు. ఇక రుద్రాని పరిస్థితి అయితే చాలా షాక్లోకి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే కావ్య కళ్ళు నిండా నీళ్లు పెట్టుకొని, ఏమండి ఏం మాట్లాడుతున్నారు మీరు అనగానే, ఎస్ రాజ్నే మాట్లాడుతున్నాను, స్వరాజ్నే మాట్లాడుతున్నాను. మీరందరూ ఊహించని విధంగా ఇదేంటి రాజ్ అని చెప్తున్నాడు, వీడికి గతం గుర్తులేదు కదా అని చెప్పి మీరు అందరూ అనుకోవచ్చు. కానీ నాకు గతం గుర్తుకు వచ్చింది. ప్రతి నిమిషం ప్రతి సెకను ఒక్క నిమిషం కూడా ఆలోచన చేసి ఇక నా మీద నాకే ఏదో జరుగుతుంది, నా వెనకాల కళావతి గారు నన్ను ప్రేమగా చూసుకున్న నా కళావతి నన్ను ఎందుకు దూరం పెడుతుంది అని చెప్పి నేను ఆ రోజు నుంచే నా ఆరోగ్యం మీద డాక్టర్ గారి మీద అందరి మీద శ్రద్ధ పెట్టాను. ప్రతి ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయలేదు. ఈ యామిని పెళ్ళి అని చెప్పి ప్రెజర్ చేస్తుంది. నా మనసు కళావతి అని చెప్పి కోరుకుంటుంది. అందుకే ఇక నేను తెగించి పర్సనల్గా డాక్టర్ని కలిశాను. వాడు ఎందుకో అబద్ధాలు చెప్తున్నట్టుగా నాకు అనిపించింది. అందుకే వాడిని 4 తగిలించి నా జీవితం గురించి నా గతం గురించి అంతా తెలుసుకున్నాను అని చెప్పి అనగానే ఒక్కసారిగా యామిని అయితే యామినికైతే ఫీజులు ఎగిరిపోతాయి. అలానే చూస్తూ ఉండిపోతుంది. ఇక అందరూ కూడా నాన్న రాజ్, నాన్న నిజంగా నీ గతం మొత్తం గుర్తుకొచ్చిందా నాన్న అనగానే, అదేంటమ్మా ఈరోజు గతం గుర్తుకు వచ్చింది కాబట్టి కదమ్మా ఈ ఇంటికి వచ్చి మీ అందరితో ఇలా మనసు విప్పి మాట్లాడుతున్నాను. కానీ గతం గుర్తుకు వచ్చినా గుర్తు రానట్టుగా ఎందుకు నటించాల్సి వచ్చిందంటే, ఇదిగో ఈ దెయ్యం యామిని గురించే. ఈ యామిని వల్ల ఈ యామిని చేసిన చాలా భయం వల్ల కళావతి తన మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టలేక తన మనసుని కంట్రోల్ చేసుకొని అలానే ఉండిపోతుంది. అందుకే నేను ఒక్క నిమిషం ఆలోచించాను. కళావతిని పెళ్లికి ముందు ప్రేమించకపోయేసరికి ఈ యామిని నిన్ను నేను ప్రేమించాను మన ఇద్దరి మధ్యన కళావతి వచ్చిందని పదే తిన మనసులోకి రాకుండా కొంతకాలం కావ్యని ప్రేమించాలనుకున్నాను. నాలో ఉన్న ప్రియుణ్ణి బయటకు తీసుకొని వచ్చి కావ్యకి ఐ లవ్ యూ చెప్పి ఇదిగో ఈ క్షణమే ఈ రింగు తన చేతికి పెట్టి జరిగిన గతం అంతా కూడా గుర్తు చేసుకొని తనకి నాలో ఉన్న ప్రేమని చూపించాలనుకున్నాను. కానీ ఇదిగో ఇంతలోనే ఈ రాక్షసి ఇక్కడికి వచ్చి ఈ రకంగా మాట్లాడుతుంది అనగానే వెంటనే సీతారామయ్య చప్పట్లు కొట్టుకుంటూ, సభాష్ రా మనవడా, సభాష్ దుగ్గిరాల వారసుడేవన్నీ అనిపించుకున్నావు. ఈరోజు నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉందిరా. నిజానికి ఇంట్లో అందరము కూడా నిన్ను ఎదురు పెట్టుకొని సొంతగా మా రక్తం, మా మనవడు, మా వంశం అని చెప్పుకోలేక నువ్వు ఎవరో పరాయి దాన్ని పంచన ఉంటూ రేపో మాపో ఇదిగో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావని తెలుసు కూడా సైలెంట్గా ఎందుకున్నావంటే, ఇదిగో కావ్య మనసులో ఉన్న ప్రేమే మమ్మల్ని కంట్రోల్ చేసిందిరా మనవడా. ఇలాంటి అమ్మాయి నీకు భార్యగా వచ్చింది అంటే అది ఎంతో అదృష్టం చేసుకుని ఉండుంటావు. లేదంటే ఇంత ప్రేమించే అమ్మాయి నీకు దొరకదు అని చెప్పి అనగానే, చాలు ఆపండి, ఏంటి ఊరుకుంటున్నాను కదా అని చెప్పి అందరూ కూడా తెగ లెక్చర్లిస్తున్నారు. ఏంటి రాజ్, నీకు గతం గుర్తుకు వచ్చి అయినా కూడా గుర్తు లేనట్టుగా నా దగ్గర నటించావా అనగానే, చాలు ఆపు, నటన గురించి నువ్వా నాకు చెప్పేది? నువ్వు కదా నాకు గతం మర్చిపోతే ఎవరూ లేరు, తల్లి లేదు, తండ్రి లేదు, మేము మేనత్త మేనమామ అని చెప్పి మీ అమ్మల్ని నాటకంలోకి దింపింది. ఆ తర్వాత హార్ట్అటాక్ నాటకం ఆడి మీ నాన్న నాతో మాట తీయించుకొని నీ మెడలో 3 ముళ్ళు వేయాలని ఒక పెద్ద నాటకం ఆడలేదా? అంతెందుకు, ఇప్పుడు కూడా వచ్చి కావ్య పరాయిదైనట్టు కావ్య తన భర్తతో గదిలో మాట్లాడుతూ ఉంటే నాకు తెలియదు కాబట్టి తను క్యారెక్టర్ లేనిది అని చెప్పి నోటుకొచ్చినట్టుగా మాట్లాడుతూ నా మనసు విరిచాలని నాటకం ఆడట్లేదా? అంతెందుకు, ఇదిగో ఈ పక్కనే ఉన్న ఈ రుద్రాని నీతో కలిసి ఇద్దరూ కలిసి కావ్యని పెళ్ళైపోయింది, కావ్యకి ఆల్రెడీ భర్త ఉన్నాడు, అయినా కూడా నాతో పాటు మాట్లాడుతుందని కావ్య క్యారెక్టర్ని తప్పు పట్టాలని ప్లాన్ చేయలేదా అని చెప్పి రాజు మొత్తం కూడా రివీల్ చేస్తాడు. అంతే,
ఇక ఫీజులు ఎగిరిపోయే పరిస్థితి రుద్రానికి అలాగే యామినికి. ఇక ఇద్దరు కూడా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటే, ఏంటత్తా ఏంటి మొత్తానికి షాక్ అయిపోయావు కదూ? తెలుసు నాకు. ఎందుకంటే నువ్వు ఆడిన ప్రతి నాటకము కూడా నాకు అర్థమైంది. అందుకే ఈ రూములోకి వచ్చి రెస్ట్ తీసుకుంటానని చెప్పి ఇక కావ్య ఫోటో ఒకవేళ ఉంటే ఇక అప్పుడే నేను అందరి ముందు తన భర్త నేనే అని చెప్పి మీకు షాక్ ఇవ్వాలనుకున్నాను. కానీ పాపం ఇక స్వప్న ఇక మీకు ఊహించని షాక్ ఇచ్చింది. ఏంటి స్వప్న, ఇలాంటి అత్తతో ఇంకా ఎంతకాలం వేగుతావు? అందుకే నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను అని చెప్పి రాజు అంటాడు. అందరూ కలిసి ఏంటన్నా ఏం నిర్ణయం అనగానే, ఈ రుద్రాణిని ఈ ఇంట్లో నుంచి బహిష్కరించి బయటకు పంపించాలనుకుంటున్నాను అనగానే, ఏంట్రా నాన్న నువ్వు అన్నది అనగానే, అవును మమ్మీ, ఇంతకాలం ఎవరో బయట నుంచి శత్రువులు ఉంటారని నేను చాలాసార్లు విన్నాను, నా కళ్ళతో నేను చూశాను. కానీ ఇంటిలోనే శత్రువును పెట్టుకొని ఇంటిలోనే ఒక పాలు పోసి పెంచిన పాములాగా కాటేస్తూ ఉన్న ఈ రుద్రాణిని ఇంట్లో నుంచి వెంటనే వెళ్ళగొట్టాలి అని చెప్పి అనగానే, సభాష్ బావా, చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. నేనే అనుకుంటున్నాను ఎప్పటి నుంచో ఈ రుద్రాణి యామిని ఇద్దరు కలిసి ఏదో డ్రామా ప్లాన్ చేస్తున్నారని నాకు కూడా స్వప్న చెప్పింది అని చెప్పి అప్పు అంటుంది. ఇంతలోనే కావ్య అయితే, ఏమండి నిజంగా మళ్ళా మీరు నార్మల్ మనిషి అవుతారని ఊహించలేకపోయాను. మీరు మాకు దక్కరని, మీకు గతాన్ని గుర్తు చేయాలని ఇక నేను అనుకోలేదు. ఇక ఈ యామిని నిన్ను పెళ్లి చేసుకున్నా పర్వాలేదు, మీ ప్రాణాలు బాగుండాలని ఊహించాను. కానీ ఆ దేవుడు నన్ను మిమ్మల్ని కలిపారని కావ్య సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక కావ్యని దగ్గరకు తీసుకొని నుదురు మీద ముద్దు పెట్టి, చూడు కళావతి, ఎప్పుడూ కూడా ఈ రాజ్కి కళావతికి ఎడబాటు కొన్ని రోజుల వరకే. మన ఇద్దరి మెడలో ఇక ఆ బ్రహ్మదేవుడు మన ఇద్దరిని ఒక్కటి చేసి ఆ బ్రహ్మముడి ఎప్పుడో వేశాడు. ఇలాంటి రాక్షసు లాంటి ఆడవాళ్ళు ఎంతమంది వచ్చినా ఇక ఆ బ్రహ్మముడి ఏ రోజు విడిపోదు అనగానే ఇక యామనికి కళ్ళ వెంట రక్తం కారే పరిస్థితి ఏర్పడిపోతుంది. ఇక వెంటనే సీరియస్గా ఒకవైపు ఇక ధాన్యలక్ష్మి, ఒకవైపు అపర్ణ, ఒకవైపు అప్పు, స్వప్న నలుగురు కూడా యామినిని, అమ్మా యామిని దయచేస్తావా, దయచేయి, లేదంటే ఆడపిల్లవని కూడా చూడను, ఇంటిలో నుంచి జుట్టు పట్టుకుని ఇచ్చి బయటకు నెట్టేస్తాను. ఇప్పుడు వరకు నా కొడుకు విషయం నాకు తెలియక ఎంతకాలమైనా వాడికి గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం నా కోడలు చెయ్యొద్దనిందని సైలెంట్గా ఊరుకున్నాను. నా కోడలికి నా కొడుక్కి ఇద్దరి మధ్యలో దూరి వాళ్ళిద్దరిని విడగొట్టాలని చూసిన నిన్ను నేను ఎందుకు వదిలేస్తున్నానో తెలుసా? కేవలం ఒక ఆడపిల్లవని. అంతవరకే, మర్యాదగా వెళ్ళు. మరొకసారి నా కొడుకు కోడల జీవితంలోకి తొంగి చూడాలని చూసినా నిలువెత్తు, ఏం చేస్తానో నాకు తెలీదు అనగానే ఇక వెంటనే అప్పు, అయ్యో ఆంటీ, ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం అంటే బయటకు వెళ్ళిపోవడం కాదు, ఏకంగా తనకి నచ్చిన ప్లేస్కి రావటం. ఇదిగో యామిని, పెళ్ళి అని చెప్పి మా రాజ్ బావని తెగ ఇబ్బంది పెట్టావు కదా, నీ పెళ్ళి లాకప్లో నా చేతుల్లోనే. పద, నువ్వు మా అక్కని మా బావని ఇద్దరిని చంపాలని ప్లాన్ చేశావు కదా, ఆ ప్లానింగ్స్ అన్నీ కూడా అర్థమయ్యాయి. అన్ని విషయాల్లోనూ నిన్ను అరెస్ట్ వారెంట్తో రెడీగానే ఉన్నాను. ఎప్పుడు మా ఇంట్లో వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా అప్పుడు నిన్ను పట్టుకొని అరెస్ట్ చేయాలని. పద నడు అని చెప్పి అప్పు అయితే యామినిని చేయి పట్టుకొని లాక్కొని తీసుకెళ్తుంది. ఏంటత్తా సీరియస్గా చూస్తున్నావు, నువ్వు కూడా వెళ్ళాల్సిందే అనగానే అది అనగానే ఇక ఎమ్మటే కూడా ఇందిరాదేవి వచ్చి రుద్రాన్ని చెంప పగలు కొట్టి, ఇప్పుడు వెళ్ళు, ఈ చెంప దెబ్బ కొట్టకపోతే జీవితాంతా నేను బాధపడతాను. ఇలాంటి దాన్ని ఒక చెంప దెబ్బ కూడా కొట్టలేదే అన్న బాధ నాకుంటుంది. వెళ్ళిపో, ఇంకెప్పుడు కూడా నీ మోహం నాకు చూపించద్దు అని చెప్పి రుద్రాణిని ఇంట్లో నుంచి బయటికి పొమ్మంటుంది ఇక ఇందిరాదేవి. ఇక కావ్య రాజైతే ఇక ఒక్కటవటం, ఇక ఒకవైపు యామినిని అలాగే రుద్రాణిని అప్పు అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగా జరగబోతుంది. మీకు గనక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసాను ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.